స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అడిగి తెలుసుకుందాం. రాజా రమేష్, చెప్పండి, పూల మార్కెట్ దగ్గర 100కు పైగా గుడిసెలు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ఎలా జరిగింది ఈ ప్రమాదం అసలు? గౌతమి, విజయవాడలోని రాజీవ్ గాంధీ పార్క్ పక్కనే పూల మార్కెట్ లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ రోడ్డు పక్కనే గుడిసెలు వేసుకుని గుడిసెల్లో నివాసం ఇస్తున్న వారిలో ఒక్కసారిగా జరిగిన అగ్ని ప్రమాదం అనేది ముగ్గురి ప్రాణాలని బలికొన్నది. రమాదేవి అనే మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందినట్టుగా సమాచారం తెలుస్తోంది. అయితే వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీకేజీ కారణంగా గ్యాస్ నుంచి మంటలు వ్యాపించాయి. ఆ మంటలు కాస్త ఇంటిని చుట్టుముట్టాయి. ఇది పూర్తిగా పూరి గుడిసెలే కావటం, తాత్కాలికంగా వేస్తున్న గుడిసెలే కావటం తోటి ధారాళంగా వీసిన గాలి కారణంగా మంటలు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి కొద్ది క్షణాల్లోనే మొత్తం మంటలన్నీ కూడా వ్యాపించడంతో మరొక 2 గ్యాస్ సిలిండర్లు కూడా తేలాయి. దాంతో ఒక్కసారిగా మంటలు కనీసం దగ్గరికి కూడా వెళ్ళలేనంత తీవ్ర స్థాయిలో మంటలు ప్రజ్వరిల్లడంతో క్షణాల వ్యవధిలోనే మొత్తం 100 గుడిసెలకు పైగా పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకొని వెంటనే ఇక్కడ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం తెలియటంతో జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్ కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇంకా మంటలు ప్రజ్వరిల్లుతూనే ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసే పరిస్థితి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపున గాయపడ్డ వాళ్ళని, అదేవిధంగా మృతి చెందిన వాటిని కూడా అంబులెన్స్లు తీసుకొచ్చారు. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కూడా అంటే చాలా మంది కూడా గాయపడి ఉంటారు. ఇంకా శిథిలాల కింద కూడా ఇంకెవరైనా చిక్కుకొని ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరందరూ కూడా రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు, పూర్తి స్థాయిలో నిరుపేదలు. వీరంతా కూడా పూర్తిగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పొట్టచేత పనిచేస్తూ వచ్చే దాంతో జీవిస్తూ ఉంటారు. పెద్ద అద్దెలు చెల్లించుకోలేని పరిస్థితుల్లో రైల్వే కట్టకు ఇటు రాజీవ్ గాంధీ పార్క్ కి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకుని వీరందరూ కూడా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో పూర్తిగా వీడు వేసుకున్న గుడిసె మా అత్తి ఉండేది. మా మాయి మొన్నే చనిపోయాడు. ఇప్పుడు మా అత్తి కూడా చనిపోయిందంటే నెలైనా కానేదమ్మా. మొత్తం చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇక్కడ జిల్లా కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంకా మంటలు ఎగిసిపడుతూనే ఉన్న పరిస్థితి. మొత్తం ఇక్కడ తగలబడిపోయి గుడిసెల్లోనే పూర్తిగా బాడీలు కూడా తగలబడిపోయిన పరిస్థితి ఉంది. దారుణంగా ఉంది. ఈ బాడీలను కూడా ఇప్పుడే ఇక్కడికి తీసుకొచ్చిన అంబులెన్సుల్లో ఎక్కించే పరిస్థితి ఇస్తున్నారు. మరోవైపున ఇంకా మంటలు వస్తున్న నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రమాదానికి ప్రధానమైన కారణం గ్యాస్ లీకేజీ కారణంగానే జరిగిందని అందరూ భావిస్తున్నారు. గ్యాస్ లీకేజీ వల్ల ఒకదాని తర్వాత మరొకటి మొత్తం 3 సిలిండర్లు ఇక్కడ పేలటం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటున్నారు. కనీసం గుర్తుపట్టడానికి కూడా వీల్లేని విధంగా మృతదేహాలని పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గుడిసెల పక్కనే మొత్తం మరొక 3 కూడా ఇదే మంటల్లో చిక్కుకొని ఆహుతైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా శిథిలాల్ని బయటికి తీయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇంకా శిథిలాల్ని బయటికి తొలగించడం, మంటల్ని అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తంగా ఇక్కడంతా కూడా ఉద్రిక్తమైన వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మంటలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. మంటల్లో చాలా మంది కూడా తీవ్రంగా గాయపడిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది అలాగే స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తంగా ఎవరైతే ఈ మంటల కారణంగా తీవ్రంగా గాయపడ్డారో, మృతి చెందిన వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.